పొలిటీషియన్ క్యాష్ని వెపన్లా యూజ్ చేసుకుంటాడు. పోలీస్ భయాన్ని టూల్గా యూజ్ చేసుకుంటాడు. రిచ్కి బెయిల్ ఈజీగా వస్తుంది. పవర్ఫుల్ వాళ్ళకి సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది. నార్మల్ వాళ్ళకి పనిష్ చేస్తుంది. ఇది ఎవరి తప్పు? న్యాయస్థానం అందరికీ ఈక్వల్గా చూడట్లేదు. ఇది ఎవరి తప్పు? ఒక కెమెరా ముందు నవ్వుతున్నాడు. కేస్ ఓపెన్గా ఉంది. ప్రూఫ్ క్లియర్గా ఉంది. కానీ పనిష్మెంట్ లేదు. ఇది సినిమా కాదు, మన సిస్టమ్. ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప పుస్తకాన్ని మన కోసం మన చేతుల్లో పెట్టాడు. కానీ మనం ఏం చేసాం? 1947లో ఫ్రీడమ్ వచ్చింది. 1950లో మన కాన్స్టిట్యూషన్ పుట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గొప్ప భారతదేశం కోసం ఆశించాడు. కానీ నిజం, కోర్టులో క్రోర్స్ ఆఫ్ కేస్ పెండింగ్. రిచ్కి బెయిల్ ఈజీగా వస్తుంది. పూర్కి జైలు ఈజీగా వస్తుంది. డబ్బున్న వాళ్ళకి ఎవిడెన్స్ అనుకూలంగా పుడతాయి. న్యాయస్థానం అందరికీ ఈక్వల్గా చూడట్లేదు. ఇది ఎవరి తప్పు? పోలీసులు లంచం తీసుకోకుండా ఒక్క కేసు కూడా క్లోజ్ అవ్వదు. బై మిస్టేక్ ఏ ఆఫీసర్ అన్నా సిన్సియర్గా ఉంటే ట్రాన్స్ఫర్ లేదా చంపేస్తారు. పొలిటీషియన్ క్యాష్ని వెపన్లా యూజ్ చేసుకుంటాడు. పోలీస్ భయాన్ని టూల్గా యూజ్ చేసుకుంటాడు. పవర్ఫుల్ వాళ్ళకి సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది. నార్మల్ వాళ్ళకి పనిష్ చేస్తుంది. ఇది ఎవరి తప్పు? ఒక స్టూడెంట్ రాత్రి పగలు చదివి 90 మార్కులు తెచ్చుకుంటాడు. ఇంకో స్టూడెంట్ ఎంజాయ్ చేస్తూ 60 మార్కులు తెచ్చుకుంటాడు. కానీ జాబ్ క్యాస్ట్ కోటాలో ఆ రెండో స్టూడెంట్కి వస్తుంది. మరి మొదటి స్టూడెంట్ హార్డ్ వర్క్ అంతా వేస్టా? అయినా ఆ పనిని ఎవరు కరెక్ట్గా చేస్తారు? 90% వాడా లేకపోతే 60% వాడా? మరి ఇది కరెక్టా? అండ్ ఇది ఎవరి తప్పు? గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మంచిగా లేదు. స్కీమ్స్ ఏమో పని చేయట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్, హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు అంతటా కరప్షన్. ఇది ఎవరి తప్పు? సిస్టమ్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. మన పని త్వరగా అవ్వడానికి పైసలు ఇస్తాం. తప్పు ఎవరిది? ఎవరు చూస్తలేరని ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తాం. ట్యాక్సెస్ కరెక్ట్గా కట్టాం. ఫేక్ సర్టిఫికేట్స్ వాడతాం. ఎగ్జామ్లో చీటింగ్ కొడతాం. ఇప్పుడు తప్పు ఎవరిది? అన్ఎంప్లాయ్మెంట్ అని మనం అంటాం. కానీ చదువుకొని ఫారెన్లో జాబ్ చేస్తాం. మరి స్టార్టప్ ఎవరు పెడతారు? జాబ్స్ ఎవరు ఇస్తారు? ఇక్కడ జాబ్ ఎవరు చేస్తారు? తప్పు ఎవరిది? లీడర్ గారు చేసే పనులు తప్పు అని తెలిసినా వాడికి సపోర్ట్ చేస్తాం. తప్పు ఎవరిది? స్కూల్స్లో మార్క్స్ వెనుక వెళ్తాం. మోరల్ వాల్యూస్, సివిక్ సెన్స్ మనకి వద్దు. తప్పు ఎవరిది? మనందరం కంప్లైంట్ చేస్తాం. సిస్టమ్ తప్పు, కాన్స్టిట్యూషన్ తప్పు, గవర్నమెంట్ తప్పు అని. కానీ మనం ఏం చేస్తున్నాం? తప్పు ఎవరిది? ఇవన్నిటికంటే ముఖ్యం, ఓటింగ్లో మన ఓట్ని అమ్ముకుంటున్నాం. నేను ఒక్కడిని తప్పు చేయకపోతే దేశం మారుతుందా అని అనుకుంటాం. తప్పు ఎవరిది? నేనొక్కడిని ఏం చేస్తానులే అని అనుకుంటారు చాలామంది. తప్పు ఎవరిది? గవర్నమెంట్ కాదు మనల్ని నాశనం చేసేది, మన మౌనం. సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. ఇప్పుడు తప్పు ఎవరిది? ఇప్పటికీ పోయింది ఏమీ లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ కాకుండా ఒక గ్రేట్ ఇండియాని గిఫ్ట్గా ఇద్దాం. కానీ దానికోసం #NewIndia అని కామెంట్ చేయండి. ఎలా చేయాలి అంటే యూట్యూబ్ మొత్తం ఇదే వినిపించాలి. నేను చెప్పిన విషయాలన్నీ నీకు తెలుసు, కానీ నీ కళ్ళ ముందు ఉన్నా నీకు కనిపించలేదు. ఇప్పుడు కనిపించాయి. ఇంకా సైలెంట్గానే ఉంటావా?